అరవకు. తల్లికి తన సొంత బిడ్డ తెలియను. అది నా బిడ్డ. అరవకండి. నేను 1000 మందిలో ఉన్నా కనుగొనగలను. ఆమె తన బిడ్డను బలి చేయుటకు సిద్ధపడింది. నా బిడ్డను తన బిడ్డని చెప్పుకొనుచున్నది. దానిని రాజు నిర్ణయించవలెను. అర్థమైందా? ఆ బిడ్డను బల్లపై పడుకోబెట్టుము. నా తీర్పు ఇది. ఇద్దరు తల్లులు ఈ బతికిన బిడ్డను కోరుచున్నారు. చనిపోయిన శిశువును ఎవరూ అడగటం లేదు. అందువలన ఇద్దరూ ఈ బిడ్డను పంచుకొనవలెను. ఆ ఖడ్గమిలా ఇవ్వు. ఈ బిడ్డను 2 ముక్కలుగా నరుకుతాను. దీనిని వదిలివేయము, చంపవలదు. బిడ్డను ఈమెకి ఇచ్చి వేయుచున్నాను. నా బిడ్డ నీవు తల్లివి కాదు. నిజమైన తల్లి ఈమె.